ఇటీవల దేశంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పిల్లల చదువు, పెళ్లి, ఆసుపత్రి ఖర్చులు ఇలా అత్యవసర సమయాల్లో కొంతమంది మైక్రో ఫైనాన్స్ల వద్ద అప్పు చేస్తుంటారు. సకాలంలో ఈ అప్పు చెల్లించకపోతే సదరు కంపెనీలు జనాలను తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తాయి. వీరి ఆగడాలు తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తున్నారు. అవసరం ఎంతైనా ఎలాంటి తనఖా లేకుండానే వీరు ప్రజలకి పెద్ద మొత్తంలో అప్పు ఇస్తారు. అయితే తీసుకున్న మొత్తాన్ని వారం వారం చెల్లించాలంటూ సున్నితంగా చెప్తారు. వారం వారం చెల్లింపుల్లో ఏమైనా తేడా జరిగిందా అంతే, ప్రజల పరువు గోవిందా. ఇంట్లో సామాన్లు బయటపడేసినట్లే, కుటుంబ పరువు తీసేస్తారు. ఈ బాధ భరించలేక గ్రామాల్లో కొంతమంది పారిపోతున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషయంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది. తన భర్త ఆత్మహత్యకు కారణమైన మైక్రో ఫైనాన్స్ కంపెనీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వరకు మృతుడి భార్య గురువారం మంగళసూత్రం పంపింది. తన భర్తను వేధింపులకు గురిచేసి, చిత్రహింసలకు గురిచేసి అతడి మృతికి కారణమైన ఆ సంస్థ వారి పట్ల మృతుడి భార్య పార్వతి తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. బాధితురాలికి మద్దతుగా పలు స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్వతి రాయచూరు జిల్లా పోలీసులను కలిసి సంఘటనకు సంబంధించి మెమరాండం సమర్పించింది. అసలేం జరిగిందంటే, రాయచూరు జిల్లా మాన్వి పట్టణానికి సమీపంలోని కపగల్ గ్రామానికి చెందిన శరణ బసవ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల శరణ బసవ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుంచి 8 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న శరణ బసవ సకాలంలో ఈ ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో మైక్రో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఆయన్ని రోజు వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. వేధింపులు తాళలేక జనవరి 15న శరణ బసవ విషం తాగి సూసైడ్ చేసుకొని మృతి చెందాడు. ఈ క్రమంలోనే మృతుడి భార్య రాష్ట్ర హోంమంత్రికి తన మంగళసూత్రం పంపించి తన భర్తను వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన మైక్రో ఫైనాన్స్ కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై హోంమంత్రి జి పరమేశ్వర స్పందిస్తూ పేద ప్రజల అవసరాలు ఆసరాగా చేసుకొని మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అప్పులు ఇచ్చి తిరిగి వసూలు చేసే సమయంలో వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని చోట్ల భౌతిక దాడులు చేయడమే కాదు, బాధితుల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. మరి ఈ మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.